మనకు తెలియకోకుండానే మన వెనక చాలా చీకటి నడుస్తూ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళామనుకో, అదే వెళ్ళిపోయాం అనుకుంటాం. కాదు, దాని వెనక దేవుడి యొక్క కార్యము ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ప్రతి చీకటి శక్తిని ఆయన గద్దిస్తూ ఉంటాడు, నేను కాపాడుతూనే ఉంటాడు. ఆయన నిన్ను సరైన మార్గంలో సంచరించే విధంగా ఆయన నడుపుతూ ఉంటాడు. ఈ రోజున అదృశ్య తలుపు యొక్క విమోచన మర్మము మనకి, ఈ ఆత్మీకమైన మర్మము కలిగిన యొక్క లోకం గురించి మనకి తెలియదు. ఈ శరీరము నుంచి ఒక విమోచనం పొందుకుని అందులోకి మనం ప్రవేశించేలాగున ప్రతి క్రైస్తవుడు కూడా జీవించే, ప్రతి క్రైస్తవుడు చేసే ప్రార్థన కానీ వినే వాక్యము కానీ సమస్తం ఏంటంటే అదృశ్యముగా ఉన్న లోకములోనికి ప్రవేశించడానికి విమోచన మార్గము. అది ఎవరి దగ్గర ఉన్నది? యేసు క్రీస్తు ద్వారా, ఆయన యొక్క విమోచన ద్వారా మనమందరం కూడా ఆ అదృశ్యముగా ఉన్న ఆ ఆత్మీకమైన లోకములోనికి వెళ్ళటానికి మనము ప్రతి ఒక్కరము మన యొక్క జీవన విధానంలో ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అయితే మనకి తెలియకోకుండానే మన వెనక ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తూ మన చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని కూడా మార్చే దేవుడు మన నుండి మనలోనే ఉండి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. అవునా కదా? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. మనలో ఉన్న దేవుడు మనలోనే ఉండి మనల్ని నడిపిస్తాడు ప్రతి చీకటి నుంచి. ఈరోజు చూడండి, మనం అనుకుంటాం మన జీవితంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టం, దీని అంతటిని మనమే ఏదో చేసామనుకుంటాము. కాదు, మనలో మన చుట్టూ ఉన్న మన ఏదో ఒక చీకటి మనల్ని ఆవరించి మనల్ని ఏదో ఒక తప్పుదోలోనో తప్పుడు మార్గంలోనో లేకపోతే మనము బలహీనం అయ్యే విధంగానో మనల్ని ఏం చేస్తాడు? అపవాది మనల్ని ముంచేస్తాడు వాడు. సో వీటన్నిటి నుంచి మనము ఎలాగ బయటపడాలి, ఎలాగ అధిగమించాలి, ఎలాగ మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని, ఆ మర్మమును ఒక దేవుని యొక్క వాక్యము ద్వారా విమోచనకారుడైన మన దేవుడు మనల్ని విమోచించి బలపరిచేవాడుగా ఉన్నాడు. సో ఆయన వాక్యము మనలో ఎలాగ వెలుగుగా శక్తిగా ఉన్నదో మనం అనుకుంటాం మన వెనక ఏమి జరగలేదు అనుకుంటాం, కానీ మన వెనక దేవుడు ఎంతో కార్యం చేస్తాడండి. దేవుడు లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెలుగుగా సంచరిస్తూనే నీ చుట్టూ ఉన్న చీకటిని తన వెలుగుగా మార్చి నీ జీవితాన్ని నడిపిస్తూనే ఉంటాడు.